ప్రభుత్వం ఏర్పడింది జూన్ 12 అనుకుంటాను. మనం మామూలుగా ప్రమాణ స్వీకారం చేసింది జూలై, ఆగస్టు జగన్ జంగిల్ క్లియరెన్స్, వైసీపీ డెబ్రిస్ ఎత్తిపోయటం ఇదే సరిపోయింది. ఏది ఒక 2-3 నెలలు. నాకు తెలిసి రెడ్ బుక్ అది మొదట ఆయన అన్నది ఎప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సెప్టెంబర్లో అన్నారు. ఏమని? రెడ్ బుక్ ఓపెన్ అయింది అన్నారు నారా లోకేష్. ఆ తర్వాత మనం అట్లాంటాలో అనుకుంటాను ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ యుఎస్ టూర్ లో చేశారు కదా, ఆ రోజు నారా లోకేష్ మాటలు మీకు గుర్తుండే ఉంటుంది. ఆ రోజు కూడా మీరు డిబేట్ పెట్టుంటారు. ఏంటి? 3rd చాప్టర్ ఓపెన్ అయింది అన్నట్టున్నారు. ఆ పక్కనే గుడివాడ వెనిగల రాము ఉన్నట్టున్నాడు, ఇటు యార్లగడ్డ వెంకట్రావు కూడా ఉన్నట్టున్నారు. 3rd చాప్టర్ ఏంటో సబ్జెక్ట్ వాళ్ళిద్దరిని అడగండి అన్నాడు. అనేసరికి అందరికి ఏమనిపించింది? వల్లభనేని వంశీ, కొడాలి నాని అనుకున్నారు. నెక్స్ట్ అంటే 3rd చాప్టర్ ఓపెన్ అయిందంటే 3 నెలల్లో 3 చాప్టర్లు ఓపెన్ అయినా దీంట్లో మనం ఏమనుకున్నాం? ఇదంతా అయిపోయిన తర్వాత ఏదైనా నవంబర్ అది జరిగింది అనుకోండి, డిసెంబరు, మరి ఇప్పుడు జనవరిలో మరి 4th 5th చాప్టర్లు ఓపెన్ అయి ఉండాలా. కానీ ఈ 2 నెలలుగా మీరు అన్నట్టు సైలెంట్ గా ఉన్న దీంట్లో నిన్న మరలా ఇంకోసారి తనే అన్నారు. ఏంటి? లోకేష్ రెడ్ బుక్ మరి దానిపైన అది చేసుకుపోతుంది అన్న నేపథ్యంలో మీరు ఒకటి గమనించాల్సింది, రెడ్ బుక్ ఇప్పుడు మామూలుగా అరెస్టులు విపరీతంగా జరుగుతున్నాయి. ఏది మనం చూసాం, సోషల్ సైకోలందరినీ కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. బోరగడ్డ అనిల్ కావచ్చు, వర్ర రవీంద్ర రెడ్డి, ఎవరెవరు ఇంటూరు రవికిరణ్ అని, సంధ్యా రాణి అని చాలా మంది పేర్లు మనం విన్నాం. వరుస పెట్టి అరెస్టులు జరుగుతున్న దాంట్లో అసలు ఒక జర్నలిస్ట్ ఏం చేశాడు? వీళ్ళందరికీ మద్దతుగా ఒక పిల్లేశాడు. వేస్తే హైకోర్టు ఫైర్ అయింది. మేము కూడా వాళ్ళ బాధితులమే అని చెప్పి ఒక 50,000 ఫైన్ వేసింది ఆ జర్నలిస్ట్ పైన. మనకి మీకు తెలిసి ఉంటుంది, ఆయన పేరు అప్రస్తుతం, అది వేరే విషయం. సేమ్ అదే విధంగా ఇవాళ ఒక జర్నలిస్ట్ పైన సుప్రీంకోర్టు ఫైర్ అయింది. ఏది? చంద్రబాబు కేసు విషయంలో ఒక జర్నలిస్ట్ ఏదో అసలు జర్నలిస్ట్ కి నీకేం సంబంధం? అసలు బెయిల్ ఇందులో నీ పాత్ర ఏంటి? నీ ఇన్వాల్వ్మెంట్ ఏంటంటూ అంటే కోర్టులు చాలా ఆగ్రహంగా ఉన్నాయి. ఏది? ఏదో కేసులో కూడా మనకి గుర్తుండే ఉంటది, కాదంబరి జత్వాని కేసులో అనుకుంటా, నీకు పిఎస్ఆర్ ఆంజనేయులు ఎందుకు ఇంతవరకు అరెస్ట్ చేయలేదని. ఏంటి? హైకోర్టు అన్నది. ఏది? మిగతా వాళ్ళంటే వాళ్ళు ఏదో బెయిల్కి వచ్చారు, చేసుకున్నారు, అసలు అతను కనీసం ఏమి మా దగ్గరికి రాలేదు, బెయిల్ కోసం చేయలేదు, ఆయన మరి బయటే ఉన్నాడు కదా, ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదన్న నేపథ్యంలో కోర్టులు చాలా సీరియస్గా ఉన్నాయి. కింద కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా అవినీతి కేసుల పట్ల గాని, ఈ సోషల్ సైకోల పట్ల గాని చాలా సీరియస్ గా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ జరిగిన అరెస్టులు అవే కాదు, అంటే ఇప్పుడు క్లియర్ కట్ గా కొన్ని చెప్పారు. ఇవి దేనికి సంకేతం? రాబోయే పరిణామాలకి? అదేగా మనం అనుకున్నది. సంక్రాంతి ముందు 7 నెలలు ఒక ఎత్తు, సంక్రాంతి తర్వాత 7 నెలలు ఇంకో ఎత్తుగా చూడాలి. ఎందుకంటే తురకా కిషోర్ అరెస్ట్ అయ్యాడు, తర్వాత ఆడవాడు గుడ్డివాడ గడ్డం గ్యాంగ్ అతను ఎవరు కాళీ అరెస్ట్ అయ్యాడు, వరుస పెట్టి ఆ పానుగంటి చైతన్య అతను అరెస్ట్ అయ్యాడు. అది ఇప్పుడు వీళ్ళందరూ అనేది ఏంటంటే, ఓకే వెంకటరెడ్డి అరెస్ట్ అయ్యాడు, 50 రోజులు రిమాండ్ ఖైదీగా ఉన్నాడు, బెయిల్ పై బయటకు వచ్చాడు. మరి అసలు వాటి పెద్దిరెడ్డి ఏది? రామచంద్రారెడ్డి మంత్రిగా ఆయన పాత్ర ఉంటుంది కదా, ఆయన ఎందుకు లోపల వేయలేదన్న దీంట్లోనో, లేకపోతే ఆయన ఎందుకు కేసు పెట్టలేదనో. అంటే నిదానమే ప్రధానం, స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అంటూ వెళ్తోంది కూటమి ప్రభుత్వం. అంటే ముందుంది ముసళ్ళ పండగ, ముందుంది ముసళ్ళ పండగ.